నమస్తే అండి. ఈరోజు మనం మన శరీరానికి చలువ చేసే పెరుగు పచ్చడి చేసుకోబోతున్నాం. అందుకోసంగా కీరకాయ, క్యారెట్, ఆనియన్స్ వీటన్నిటిని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఈ పెరుగుతో రుచికరమైనటువంటి పెరుగు పచ్చడి చేసుకోబోతున్నాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు పోసుకోవాలి. గడ్డ పెరుగు కాబట్టి ముద్దలుగా లేకుండా కొంచెం కలుపుకోవాలి, ఆ విధంగా లూజుగా. ఈ పెరుగులో మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలను వేసుకోవాలి. కీర ముక్కలు, టమాటా ముక్కలు, మనం తురుము పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, చూడండి అల్లం ముక్కలు, జీలకర్ర ఈ విధంగా మెత్తగా దంచి పెరుగులో వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది. మనం దంచినటువంటి జీలకర్ర, అల్లాన్ని అందులో వేసుకోవాలి. ఇందులో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ వేసవి కాలంలో ఈ విధంగా పచ్చడిగా పెరుగుని చేసుకొని తినగలిగితే మన శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన శరీరాన్ని చల్లపరుస్తుంది, జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. బాగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆ విధంగా ఇందులో క్యారెట్, అల్లము, పచ్చిమిర్చి, టమాటా ఇలాంటివన్నీ పులుపు, తీపుకు సంబంధించినవి అన్నీ వాడాం. అందువల్ల మనం సాల్ట్ ఇందులో వేసుకోవాలి. ఎవరికైనా అవసరం అయితే సాల్ట్ వాడుకోవచ్చు, అవసరం లేకపోతే సాల్ట్ అవసరం లేదు. అన్ని రుచులు ఉంటాయి కాబట్టి తింటే తీయగా పుల్లగా ఉంటుంది కాబట్టి మన శరీరానికి చాలా మేలు చేస్తుంది ఈ విధంగా పెరుగు. ఈ వేసవిలో ఈ విధంగా పెరుగు పచ్చడి చేసుకొని తిన్నందువల్ల ఈ పెరుగులో విటమిన్ B12, కాల్షియం, అధిక పోషకాలు ఉంటాయి. అందువల్ల పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చు. ఎండాకాలం మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ విధంగా పెరుగు పచ్చడి చేసుకొని బిర్యానీలో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ డైరెక్ట్గా కూడా తినొచ్చు అనమాట. ఈ ఎండాకాలం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోండి. ఈ విధంగా చూడండి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈజీగా చేసుకోండి. ఇలాంటివి మీకు ప్రతిరోజు వేసవిలో మన శరీరానికి ఉపయోగపడేటివి కూడా చేసి చూపిస్తుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకొని తినగలిగితే చాలా ఆరోగ్యకరమైనటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.